దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఆదివార పునరుద్ధాన దినమున కూడి వచ్చిన దేవుని ప్రియులైన బిడ్డలందరికీ దేవుని యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేయుచున్నాం. చిన్న ప్రార్థనతోటి మనము వాక్య భాగంలోకి వెళదాం. స్తోత్రం తండ్రి, ప్రభువా, వందనాలు నాయన. మహోన్నతుడు, కృపామయుడు, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా, మీ బిడ్డలమైన మేమందరము నాయన నీ పాదములు ఇదిగో తండ్రి సమీపించి ఉన్నాం ప్రభువా. నీ ప్రసన్నతను మా మీద ఉంచండి నాయన. అయా, నీ వాక్యము ధ్యానించుకోవడానికి మేమందరము ప్రభా నీ వైపు చూస్తున్నాం తండ్రి. చేతులు ఎత్తుచు ప్రభు నాయన మా మనస్సులో నీ వైపు ఎత్తుకొనిచున్నాం ప్రభా. అయా, నీ శబ్ద తరంగముల ద్వారా ప్రభా మా లోపలికి నీ వాక్యమును నాయన పంపించండి ప్రభా. అవి వినుచు ఉండగా ప్రభా మా యొక్క హృదయ మనోనేత్రాలు నాయన వెలిగింప చేయండి ప్రభా. వాటి మీద ముద్రింప చేయండి ప్రభా నాయన. ఈ ఉపదేశం ద్వారా ప్రతి ఒక్కరూ నాయన బలపడడం సహాయం దయచేయండి. ఏ మనుషునికి ఘనత కాదు కానీ ప్రభా, కేవలం నీ నామానికే ఘనత తెచ్చుకోమని వేడుకుంటున్నాం ప్రభా. మా అందరిలో నాయన క్రియ జరిగించే ఈ యొక్క శక్తిగల ఉపదేశమును మాలో నాటమని పరిశుద్ధాత్మదేవ లోతుగా నాయన నాటబడి ఫలించి ప్రభ నాయన నీ సారూప్యతకు నాయన మేము సమపోలిక వాలిగిన వారముగా పరిశుద్ధాత్మదేవ నీ కార్యము క్రియ జరిగించమని అడుగుచు మహిమా ఘనత ప్రభావం అంతటిని మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రభా ఈ వాక్యానికి వ్యతిరేకమైన అంధకార శక్తుల ప్రభావాన్ని కొట్టివేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ అగ్ని కంచె వేస్తున్నాను తండ్రి నాయన. వారందరూ మనసులు నీ వైపు లగ్నం చేయగలిగిన సహాయం దయచేయండి ఆయన. వారి ఏక కాన్సన్ట్రేషన్ ఏది దెబ్బతినకుండా సహాయం చేయండి ప్రభా. వారందరి మీద యేసుక్రీస్తు వారి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభా. శిరస్సు నుండి పాదం వరకు అనుభవం కడకడం అంతటినో ప్రభు నాయన శుద్ధి చేసి పరిశుద్ధపరిచి ప్రభా యోగ్యమైన ప్రభు నాయన దానిగా మంచి నేలగా మార్చమని పెట్టుకుంటున్నాం. నీ విత్తనాల మాలో నాయన ఫలింపజేసి ప్రభు నాయన నీ నామానికి మహిమకరంగా వాడుకొనమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని పొందుకొని నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి పోయిన దినపు ఆదివారం నుండి ఇప్పటి వరకు మరి ఏం చేస్తున్నారు? వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారా? ఈ లాక్డౌన్ సమయంలో మరి ఎంతగా దేవుని సన్నిధిలో మరి గడుపుచూ ఉన్నారా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే వేరే పనులు కూడా ఏమి ఉండవు కాబట్టి దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతూ ఉన్నారని నేను సంతోషిస్తున్నాను. వాక్య భాగంలోకి వెళదాం. చూడండి, వాక్యముకు లోపలికి మనం ప్రయాణం చేసే ముందు కొంచెం చూద్దాం. మన జీవితం కనుక చూసినట్లయితే మనం ప్రయాణం చేసేటప్పుడు సైకిలో, స్కూటరు, లేకపోతే కారు, లేకపోతే బస్సు, లేకపోతే ట్రైను, విమానము ఎక్కుతాం. అవునా కదండి? ఎక్కినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఎక్కుతావా? ఒకసారి యోచించండి. గమ్యము లేని ప్రయాణం అనేది ఉండదు. పని లేని ప్రారంభం ఉండిద్దా? ఉండదు. మరి దినాన్ని ప్రారంభించేటప్పుడు ఏమి చేయాలో కూడా తెలియకుండా మా సమయాన్ని గడుపుతున్నాం అనుకోండి, మరి ఏమంటాం? మనలో మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనం ఏం చేస్తున్నామో, ఏమి కోల్పోతున్నామో మనకు అర్థమవుతుంది, అవగాహమవుతుంది. మనం ఎవరము, ఎక్కడ నుండి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి అనేది కనుక నువ్వు ఒక్కసారి కనుక నీ లోపల నుండి బయటకు వచ్చి నిన్ను చూసుకుంటే నీకు అర్థమవుతుంది నీవెవరువో. ఈ ఆత్మీయ ప్రయాణంలో దేవునితో సహవాసం చేస్తూ ముందుకు వెళుతున్న ఈ క్రైస్తవ జీవితంలో చూడండి, మనమన్నీ మన పుట్టుక రీతిని చూసినట్లయితే గమ్యం వరకు కూడా దేవునితోనే ఉన్నాం. మరి దేవునితో ఉండి కూడా గ్రహించలేని సంగతులుగా
మనం ఉన్నామంటే మనం ఎంతగానో నష్టపోతున్నామని మనల్ని మనం పరిశీలన చేసుకొని గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు మళ్ళా ఆ మార్గం తెలియకపోతే ఎక్కడికో వెళ్ళిపోతాం. అవునా కదా? అదే రీతిగా గమ్యము లేని ప్రయాణం అనేది ఉండదు. ఈ రకంగా ధ్యానం చేసినట్లయితే చూడండి, మార్గము తెలియని పయనం ఉంటుందా? గమ్యం లేని జీవితం ఉంటుందా? ఏదో తెలియని ఆరాటాలు, ఎందుకో తెలియని పోరాటాలులో జీవిస్తున్నాం. ఈ జీవితం ఎందుకో మనకే తెలియదు. అట్లా అయితే ప్రయోజనం ఉండదు. పౌలు భక్తుడు చెప్తున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అన్నాడు. అంటే ఏంది? ఆ భక్తులు ఎలా చెప్తున్నారు? కొంచెం మనం పరిశీలన చేసుకుందాం. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం కనుక ధ్యానం చేసినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏది కూడా ఆయన లేకుండా అనేది ఏది జరగలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం కనుక చూసినట్లయితే, తనను అందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అందరం యేసు ప్రభువుని అంగీకరించి దేవునిలోకి వచ్చిన వారమే. అయితే ఇక్కడ ఉంటుంది చూడండి, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను శరీరేచ్ఛ వలన పుట్టిన వారు కారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూద్దాం. మనం ఎవరి వల్ల పుట్టాము? దేవుని వలన పుట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమైన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు? క్రీస్తు అయిన దేవుడు, హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయిన దేవుడు, స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగైన దేవుడు, హల్లెలూయా, స్తోత్రం. దేవుడు ఏమై ఉన్నాడు? జీవమైన దేవుడు, హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు? పునరుద్ధానమైన దేవుడు, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మన యొక్క దేనికి మనం పుట్టామో, మన గమ్యం ఏందో, మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఈ వాక్యాన్ని కనుక లోతుగా పరిశీలన చేసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యము నుండి పుట్టిన మనము దేవుని వాక్యాలుగా మారిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వెలుగైన దేవుడికి పుట్టిన మనము దేవుని వెలుగుగా మారాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సత్యమునకు పుట్టిన మనము దేవుని సత్యముగా నిలబడాలి. హల్లెలూయా. దేవుని జీవానికి పుట్టిన మనము మనలో జీవం బయటికి రావాలి. హల్లెలూయా. ఇవి దేవుని ఆత్మకు పుట్టిన మనము మనలో దేవుని ఆత్మ బయటికి రావాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీడి నుంచి కాక రక్తాన్ని నుంచి వచ్చేది కానీ, శరీరాన్ని బట్టి వచ్చేది కానీ, మనుష్యుని ఇచ్చ వల్ల వచ్చేది కానీ ఏమైందో మీకే అవగతం అవుతుంది. హల్లెలూయా. మంచు నుంచి మంచే పుడుతుంది. దేవుని స్తోత్రం. వెలుగు నుంచి వెలుగే పుడుతుంది. హల్లెలూయా. సత్యం నుంచి సత్యమే వస్తుంది. మార్గము నుండి మార్గమే బయటకు వస్తుంది. హల్లెలూయా. కనుక దేవుడు ఏమై ఉన్నాడో, నీవు ఏమై ఉన్నావో కనుక గమనించినట్లయితే మన గమ్యస్థానం అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తమును సృజించిన వాడు మన తండ్రి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవుని కనుక ధ్యానించినట్లయితే ఆయనకు పుట్టిన నీవు ఆయన లక్షణాలు కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన జీవమైన దేవుని జీవం కొన్ని లక్షణాలు కలిగి ఉంటావు. హల్లెలూయా. జీవంతో ఒక నిరీక్షణతో ఉండి ఉంటావు. హల్లెలూయా. వెలుగు అయిన దేవునికి పుట్టిన నీవు దేవుని వెలుగుని పోలి ఉంటావు. వెలుగు వలె నడుచుకుంటావు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని సత్యమునకు పుట్టిన నీవు, నీలోని దేవుని సత్యం బయటకు వస్తుంది. హల్లెలూయా. దేవుని పునరుద్ధాన జీవం పుట్టిన నీవు మరణాన్ని జయించగల శక్తి కలవుతావు. హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా, మేలుకో. నీవెవరువో, నీ తండ్రి ఎలాంటి వాడో, ఏ లక్షణాలు నీకు ఇచ్చి ఉన్నాడో గమనించినట్టయితే మనకు అర్థమవుతుంది. ఆదాము దేవుణ్ణి పుట్టినవాడు, పాపం చేశాడు, పడిపోయాడు. కానీ మరలా యేసు ప్రభువారు తిరిగి వచ్చి
దాన్ని అంతటి కూడా తీసివేసి మన ఎదుట తండ్రి యొద్దకు వెళ్ళే మార్గాన్ని ఆయన చూపెట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు వారు చెబుతున్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నేనే ద్వారము, నేనే పునరుద్ధానమై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక చూడండి, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చి నివాసం చేసింది. హల్లెలూయా. అలా నివాసం చేసి అంతే ఉండలేదు, అది వెలుగై ఉండి అనేకులను వెలిగించింది. హల్లెలూయా. ఆయన జీవమై ఉండి అనేకల జీవాన్ని ధారపోసింది. హల్లెలూయా. ఆయనే స్వస్థత అయిన అనేకులను స్వస్థపరిచింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము కూడా ఆ స్వభావానికి చెందిన వారమే. హల్లెలూయా. మనలో కూడా ఆ లక్షణాలే ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అని ఎప్పుడైతే నువ్వు గ్రహించగలుగుతావో నీ లోపల నుండి ఆ సుగుణాలు బయటికి వస్తాయి. హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను గనక నువ్వు ఎరగకపోతే నువ్వు గుర్తుపట్టలేవు, నీ రూపాన్ని కోల్పోతావు. హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని పోలికలో ఉన్నావు. హల్లెలూయా. దేవుని స్వభావ లక్షణాలతో ఉన్నావు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. నీకు కూడా నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తావు, నమ్మినట్లయితే దేవుని వలె నీవు కూడా మారిపోతావు. హల్లెలూయా. యేసుప్రభువు వారు కోరుకుంటున్నారుగా మనలందరినీ కూడా, ఆయన నన్ను పోలి నడుచుకొనడి అని చెప్తున్నాడు యేసుప్రభువు. దేవుని స్తోత్రం. మరి ఎలా? వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చి నివాసం చేసింది, పునరుద్ధానం చెందింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శరీరులుగా పుట్టిన మనము, ఈ లోకములో పుట్టిన మనము దేవుని వాక్యాన్ని బట్టి తిరిగి జన్మించి ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వెలుగును, సత్యమును, జీవమును బట్టి, ఆత్మను బట్టి మనం తిరిగి జన్మించి ఉన్నాం. హల్లెలూయా. కనుక తిరిగి జన్మించిన మనలో ఆ లక్షణాలే ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీవపు లక్షణాలు, వెలుగు క్యారెక్టర్స్. హల్లెలూయా. వాక్యము సంబంధించిన అవే మనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో నుంచి బయటకు వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వెలుగే బయటకు వస్తుంది. చూడండి, దేవుని బిడ్డలో దేవుని భాష మాట్లాడతారు. హల్లెలూయా. తమిళ్, అరవం, కన్నడ, మలయాళం ఏ రీతిగానో మన భాష దేవుని వాక్యమే. హల్లెలూయా. మనం తిరిగి జన్మించిన శిశువు వెంటనే ఎదుగుతూ ఉంటాడు, వెంటనే పరిపూర్ణుడు కాడు. మనమందరము కూడా దేవునిలో జన్మించిన వారము, అనుదినము అనుక్షణము కూడా ఎదగాలి. పుట్టిన పిల్లలు ఎప్పుడు కూడా తండ్రిని చూస్తూ ఉంటారు, అవునా కదా? వారు ఎదుట ఎవరుంటారు? తల్లిదండ్రుల్ని పోలి పిల్లలు తల్లిదండ్రులు చూస్తూ అనుకరించి నేర్చుకుంటూ ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా మన కన్నుల ఎదుట వాక్యాన్ని చూస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విశ్వాస జీవితం అనేది ఆరంభించినవాడు ఆయనే, ప్రారంభించినవాడు ఆయనే, ముగించువాడు కూడా ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రైస్తవ జీవితం అనేది మన శరీరులుగా ఉన్న మనము వాక్యం ధరించుకొని దేవుని యొక్క మహిమలోకి ఏ రీతిగా ప్రవేశించాలి అనగా, అనుదినం చూడండి, కంప్యూటర్ కనుక ప్రోగ్రామ్ కనుక చూసినట్లయితే ప్రతి దానికి ఒక కమాండ్ రాస్తారండి. వెన్ యూ ప్రెస్ ఎంటర్ కీ వాట్ విల్ హ్యాపెన్, వెన్ యూ ప్రెస్ బ్యాక్ స్పేస్ వాట్ విల్ హ్యాపెన్, వెన్ యూ ప్రెస్ ఏ లెటర్ వాట్ విల్ హ్యాపెన్, ఆల్ యూ విల్ నోనా. కనుక అదే రీతిగా మనమందరము దేవుని చేత సృజించబడిన వారము, దేవుడే వాక్యమైనప్పుడు మనం కూడా ప్రతి పై నుండి కింద వరకు కూడా వాక్యమే ఉండాలి. హల్లెలూయా. ఈ పరిపూర్ణత ఏ రీతిగా వస్తుంది అనగా మన విశ్వాసంతోనే సాధ్యమవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన విశ్వాసులకు తండ్రి ఎవరై ఉన్నారు? అబ్రహాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభువు వారు మనకు మాదిరికరంగా ముందు ఉన్నాడు. హల్లెలూయా. చూడు, అబ్రాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మనం యేసు ప్రభు వారి క్రీస్తుని నమ్మి ఉన్న మనం నీతిమంతులుగా మనం మార్చబడుతున్నాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుని నమ్మిన మనము చూడండి, ఆయన సజీవుడిగా లేచే మనం విశ్వసించి మనం ఇంకా బలం పొందుకుంటున్నాం. హల్లెలూయా. చూడండి, ఏదైనా కానీ గమ్యము లేని పయనం, మార్గము తెలియని జీవితంలో ఉన్నట్లయితే మనం చేరుకోలేము. కానీ మన యొక్క ముందల క్రీస్తు సారూప్యం అనేది ముందు ఉన్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాన్ని ముందర పెట్టుకొని అబ్రాహాము కూడా చూడండి, మృత తుల్యమైన శరీరంలో నుండి మరి ఇస్సాకు ఈ రీతిగా బయటకు వచ్చి ఉన్నాడు. దేవుని పోలికలకి మార్చబడాలి అంటే మనము అనుదినము అనుక్షణము వాక్యాన్ని చూస్తూ, వాక్యాన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఇమిటేట్ చేసుకుంటూ, దాన్ని ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు ఆ పరివర్తన మనకు కలుగుతుంది. దేవుని స్తోత్రం. మన విశ్వాసంతో ప్రారంభమవుతుంది మన క్రైస్తవ జీవితం అనేది. దేవుడు ఉన్నాడనియు తన ఎద్దకు వచ్చి వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా అని హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసము ద్వారా మన ప్రతి అవయవాలను వాక్యం లోపల మనం ముడుచుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, శిరస్సు నుండి పాదం వరకు అన్ని అవయవాలు ఇచ్చినవాడు దేవుడే. స్తోత్రం. హల్లెలూయా. ప్రతి దానికి ఒక పని అనేది ఉంటుంది. కళ్ళు ఉండి నీ ఎందుకు చూస్తున్నాను అనుకుంటే ఏమవుతుందండి? ఈ చేతులు ఉండి నీ ఏం చేయాలో తెలియని చేతులు అయినప్పుడు ఏమవుతుంది? పాదాలు ఉండి ఎక్కడికి వెళ్ళాలో తెలియని మార్గం తెలియనప్పుడు నీ పాదాలు ఎక్కడికి నడుస్తాయి? గమ్యం లేని గాలిపటంలాగా తలంపులకి, ఆలోచనలకి అల్లాడుతూ ఎగిరిపోతూ ఎటుపడితే అటుపోతే మన జీవితం ఏమైపోతుంది? అలా దేవుడు చెప్పలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకంటూ మన మొదట ఒక మార్గాన్ని ఉంచి ఉన్నాడు. యేసు ప్రభువారు ఏ రీతిగా అయితే జీవించి ఉన్నారో, తండ్రి యొద్దకు చేరి ఉన్నారో, అదే జీవిత మార్గం మన మొదట పెట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రాహాము దేవుని నమ్మిన అతను నీతిగా ఎంచబడని ఏ రీతిగా వాక్యం సెలవేస్తుందో, అదే మనం యేసు ప్రభువారిని నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు మనం ఆ పరిపూర్ణతలకు మనం వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఉదయకాలమున చూడండి, ప్రతి ఉదయం అనేకులకు ఉదయం లెగుస్తూనే ఉంటాం, పడుకుంటూనే ఉంటాం రాత్రిపూట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదయం లేచిన వెంటనే మన అన్నీ కూడా ప్రాణ, ఆత్మ, శరీరాలు, దేహాలు అన్నీ కూడా దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. సమర్పించుకున్న తర్వాత చూడండి, ఈ కళ్ళు ఏం చూడాలి? కళ్ళ పనిని గుర్తెరగాలి, మెదడు పనిని గుర్తెరగాలి, నీ హృదయం పని గుర్తెరగాలి, నీ చేతుల పని గుర్తెరగాలి, నీ పాదాల పని గుర్తెరగాలి. నువ్వు ఎప్పుడైతే గుర్తించగలుగుతావో దేవుని మార్గంలో వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుర్తెరగాలంటే దేవుని వాక్యముని ఎరిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అది మన మార్గదర్శకమై ఉన్నది, మన చుక్కానే అయినది. కనుక దేవుణ్ణి మనము విశ్వాసంతో అబ్రాహాము ప్రారంభించి ఉన్నాడు, దేవుని స్వరం విని ఉన్నాడు. కానీ దేవుని అనుసరించి నమ్మాడు. కానీ గర్భఫలాన్ని ఇస్సాకుని పొందుకునేసరికి ముసలితనంలో కూడా ఇస్సాకుని పొందుకొని ఉన్నాడు. అదే రీతిగా మనం ఇప్పుడు దేవుని నమ్మి ఉన్నాం, ఆయన పరిపూర్ణతలోకి ఎలా మార్చబడాలి? సందేహాలు, అనేకమైన పజిల్స్, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు. అటువంటి స్థితిలో మనం అందరం ఉన్నప్పుడు ఎక్కువ కనుక వాక్యాన్ని కనుక ధ్యానించినట్లయితే ఏమవుతుందంటే అదే మనకి నేర్పిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మృత తుల్యమైన శరీరంలో నుండి ఇస్సాకు రీతిగా బయటకు వచ్చాడంటే అబ్రహాము, ఇదిగో నేను ప్రారంభిస్తున్నాను నా జీవిత యాత్ర అని ప్రారంభించలేదండి. అలా అయితే పొందుకునేవాడు కాదు, ఇస్సాకును పొందుకునేవాడు. ఎందుకంటే మన పరిస్థితులను ఎలా ఉన్నాయంటే మనం అనుకున్న దానికి, విన్నదానికి, చూసేదానికి అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. మనం పొందుకోలేము. ఇదిగో నేను బయలుదేరి వెళ్తాను, సాధించగలుగుతాను అని కనుక ప్రారంభించినట్లయితే నువ్వు ఏమీ సాధించలేవు, నీ వల్ల ఏమీ కాదు. అబ్రాహాము అబ్రాహాము అలా చేయలేదు. అబ్రాహాము ఏం చేశాడంటే ఆయన ముగించాడు అని ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా ఇదిగో వేరే ఊరు వెళ్ళేటప్పుడు ఏమో స్టార్ట్ చేయాలి అనుకుంటే వెళ్ళలేవు. ఎప్పుడు నువ్వు మనసులో నిర్ణయం తీసుకుంటావు అక్కడికి వెళ్ళాను అని, అప్పుడు ఇక్కడ ప్రారంభిస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా పుస్తక చుట్టులో వ్రాయబడిన ప్రకారం ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్పాడు, నెరవేర్చాడు.
ఇదిగో ఇది సమాప్తమని చెప్పినాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయనకు తెలుసు ఏం పని చేయాలో. ఈ ఆత్మీయ యాత్రలో కూడా మనం యేసుక్రీస్తు స్వరూపంలో మార్చబడాలి. నేను మార్చబడ్డాను అని నువ్వు స్ట్రాంగ్గా విశ్వసించి కనుక ప్రారంభించినట్లయితే నువ్వు గమ్యాన్ని చేరుకోనగలవు. అంతేగాని ఇదిగో నేను పోరికగా మారాలి అని కనుక నువ్వు కనుక ప్రారంభించినట్లయితే నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు. మధ్యలోనే రకరకాల డైవర్షన్స్తో నువ్వు రకరకాల టెంప్టేషన్స్ తోటి నువ్వు జయించలేకుండా మధ్యలోనే పడిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే యేసుప్రభువు సులువైన మార్గం ఏం చెప్పినాడంటే ఆయన లేఖనాలు చూసి ఉన్నాడు. ఇదిగో జగత్తు పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, అప్పుడు నువ్వు పుట్టను కూడా పుట్టలేదు. తండ్రి ఆలోచనలు, తండ్రి సంకల్పాలు ఎలా ఉన్నాయి చూడండి. అదే రీతిగా మనం ఆలోచన చేయాలి. ఆ రీతిగా ఆ స్టాండర్డ్కి మనం ఎదగాలి. అప్పుడు ఏమవుతుందంటే పరిపూర్ణత శక్తి మనకు వస్తుంది. రన్నింగ్ రేస్లో పరిగెత్తేవాడు అమ్మో వెళ్ళాలి 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 అని వెళ్ళినప్పుడు సాధించలేడు. కంప్లీట్గా నేను చేరుకున్నాను, నేను సాధించాను అని కనుక ప్రారంభించినప్పుడు ఇంకా ఉత్సాహం పుట్టి దేవుని స్తోత్రం హల్లెలూయా. అదే రీతిగా చూడండి, ఒక ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో వెళతానో వెళ్ళనో అనే సందేహాలు ఎన్నో వస్తాయి. ఆ సందేహాలు నువ్వు తీర్చలేవు. ఎందుకంటే సెకండ్కి నిమిషానికి నీలో దేవుని పరిపూర్ణత సాతాను అనేక రకమైన ఆలోచన తలంపుల చేత నిన్ను చిన్న భిన్నం చేస్తుంది. నీ మార్గాన్ని పక్కకు తప్పించడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తుంది. ఆ రీతిగా అయితే నువ్వు జయించలేవు, వారిని ఎదుర్కొనలేవు. ఏ రీతిగా ఎదుర్కొనగలవు అనగా నేను ఎప్పుడో సాధించేశాను, దేవుని స్తోత్రం, దేవుని పరిపూర్ణతలో మారిపోయాను, నేను దేవుని కుమారుడును, నాకు అన్నీ నాలో ఉన్న దేవుని ఆత్మత సమస్తము సాధ్యమే అని నమ్మి నువ్వు ప్రారంభించినప్పుడు నువ్వు అత్యధికమైన విజయాన్ని పొందుకుంటావు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దావీదు భక్తుడు కూడా సున్నత లేని ఫిలిష్తీయుడా నువ్వేపాటి వాడివి అని పలికి ముందలకు వచ్చినప్పుడు ఏం చేశాడంటే జయాన్ని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. విశ్వాస వీరులు చూసినట్లయితే వారు ఎప్పుడు చూసి పొందుకొని అబ్రాహాము కూడా ఇస్సాకు పుట్టాడు అని ప్రారంభించినాడు. చూడండి, మంచి నుంచి మంచే పుడుతుంది, సత్యం నుంచి సత్యమే వస్తుంది, వెలుగు నుంచి వెలుగే పుడుతుంది, జీవం నుండి జీవమే వస్తుంది. అదే రీతిగా మన లోపల ఉన్నదే హృదయంలో ఏది నుండిద్దో అది బయటకు వస్తుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నేను దేవునిలో పరిపూర్ణుడును అని నమ్మి ఆయన మీద కనుక పెట్టుకున్నప్పుడు ఆయన పరిపూర్ణ లక్షణాలన్నీ నీ లోపలికి ఇంపాదింపబడతాయి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అబ్రాహాము కూడా చూడండి, విశ్వాసము నుండి విశ్వాసం పుడుతుంది, నీతి నుండి నీతి పుడుతుంది, పరిశుద్ధత నుండి పరిశుద్ధత వస్తుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆ రీతిగా ఇది ఏదైనా కావచ్చు. ఒక చిన్న పిల్లవాడు ఎగ్జామ్ రాసేటప్పుడు నీ ఎగ్జామ్ పాస్ అయిపోయాను అని అనుకునే ప్రారంభిస్తాడు. చూడండి, పరీక్షలు చదువుకునేవాడు పాస్ అవుతాడని క్లాసులో జాయిన్ అవుతాడా, ఫెయిల్ అవుతాడని జాయిన్ అవుతాడా, పాస్ అవుతానో కానో అని జాయిన్ అవుతాడా? ఎవరైనా ఎవరైనా కానీ కూడా స్టూడెంట్స్ మామూలుగా చదువుకునేటప్పుడు ఎలాగైనా నేను సాధిస్తాను అని అనుకునే కదా. అంటే అర్థమైంది, స్టార్టింగ్ పాయింట్ కన్నా ముందలే డెస్టినేషన్ అనేది ముందర ఉంది. ఆల్రెడీ చేరుకున్నాము అనే పాయింట్ టార్గెట్ పెట్టుకొని ప్రారంభించి చివరకు సాధించుకుంటాం. దేవుని స్తోత్రం. అలా ఈ ప్రయాణంలో సాధించేశాను అని అనుకుని కనుక ప్రారంభించినట్టయితే చాలా సులువుగా అవలీలగా నువ్వు గమ్యాన్ని చేరుతావు. దేవుని స్తోత్రం. ఈ విశ్వాస ప్రయాణం అంతా కూడా అబ్రాహాము దేవుని నమ్మాడు, నీతిగా ఎంచబడింది. మన యేసు ప్రభు వారిని నమ్మాం, విశ్వసించి ఉన్నాం, అదిగా మనకు నీతిగా వస్తుంది. ఆ విశ్వాసపు నీతిని బట్టే మనం దేవుని కుమారులమై ఉన్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాసం కాదు, ఆత్మ వల్ల విశ్వాసాన్ని పొందితిరా అని గలతీ రాసిన పత్రిక మనం ధ్యానించినట్లయితే మనకు అర్థమవుతుంది. అబ్రాహాము కూడా చూడండి, రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయం కనుక 17వ వాక్యం చూసినట్టయితే విశ్వాసం నుండి ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అదే రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం నుండి కనుక చూసినట్టయితే అబ్రహాం యొక్క విశ్వాసం ఎటువంటిదో కనుక చూసినట్లయితే చూడండి, అబ్రాహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడు, అపనమ్మకం బలం కోల్పోలేదు, దేవుని సందేహపడలేదు. ఆ సమయంలో దేవుని నామాన్ని అత్యధికంగా మహిమపరిచి ఆ మహిమపరచడం మూలంగా లోపల వచ్చే బలాన్ని బట్టి విశ్వాస బలం ఉంది కార్యాన్ని సాధించుకున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా.
అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేను ముగించేశాను అని కనుక నువ్వు ప్రారంభించినట్లయితే అత్యధికంగా జయించగలుగుతావు. జయించాలి అని ప్రారంభించినట్లయితే మధ్యలో ఓటమికి గురవుతావు. దేవుని స్తోత్రం. మళ్ళీ చిన్న డిఫరెన్సే గమనించుకోండి, తలంపులో ఉన్న తేడా. ఎప్పుడో సాధించేశాను అన్నప్పుడు ఇక డౌట్స్ అనేది రావు. సాధించాలి అని అనుకున్నప్పుడు అనేకమైన సందేహాలు అనేకమైన వస్తాయి. సాధించేశాను, అయిపోయింది అని ప్రారంభించి పరిగెత్తినప్పుడు ఏమవుతుందంటే నిశ్చయముగా జయము నీదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు వారు కూడా ఇదిగో పుస్తక చెట్టులో వ్రాయబడిన ప్రకారం ఇదిగో వచ్చి ఉన్నాను, సమాప్తమైన మొత్తం కూడా ఫోకస్ అంతా కూడా ఆయన చూడండి. యేసుప్రభు వారు ఎటువంటి వారంటే చూడండి, ఆహారం తినేటప్పుడు కూడా ఆయన తలంపులు ఆలోచన, నా తండ్రి చిత్తము చేయడియు, ఆయన నాకు అప్పగిప్పబడిన పని తుద ముట్టించుడే నా ఆహారం. దేవుని స్తోత్రం. చూడండి, ఆయన తలంపులు ఆలోచనలు ఏ రీతిగా ఫోకస్ అయ్యారంటే డెస్టినేషన్ ఎప్పుడో చేరుకుని ఉన్నాను. అదే పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు, పరలోకముందని సింహాసనం కూర్చుని ఉన్నాను అని మనం ప్రారంభించినప్పుడు అవలీలగా జయించగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాధించాలి, నేను పరిశుద్ధి నిలబడాలి అని నిలబడలేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా కష్టపడాలి అనుకుని కష్టపడలేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోపల వేరే డైవర్షన్స్ వస్తాయి, తలంపులు ఆలోచనలు వచ్చేస్తాయి. కనుక నీ వల్ల కానే కాదు. కనుక ఏదైనా అందుకే మార్గము తెలియని కనుక పయనం కనుక ప్రారంభించినట్లయితే ఎక్కడికి వెళుతున్నామో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ స్థితిలో ఉన్నామో కూడా మనకు అర్థం కాదు. గమ్యం లేని జీవితం కనుక ప్రారంభించినట్లయితే ఏమి సాధించాలో, ఎక్కడి వరకు చేరుకున్నామో నీకు తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలోనే పుట్టిన మనము వాక్యమ శబ్దాలుగా మారాలని టార్గెట్ ఉన్నట్లయితే మనం అది సాధించగలుగుతాం. దిన ప్రారంభంలో నీవు ఈరోజు దినమంతా దేవునితో ప్రారంభించి దేవునితో ముగించినప్పుడు ప్రారంభించువాడు ఆయనే, కొనసాగించువాడు ఆయనే, ముగించువాడు ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదియు ఆయనే, అంతము ఆయన. దేవుని స్తోత్రం. విశ్వాసంలో కర్త, కొనసాగించువాడు కూడా ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని సరెండర్ చేసుకున్నప్పుడు అవయవాలని దేవుని శక్తి నింపబడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగా మనం ఏం చేయాలంటే ఈ దేహ ప్రాణాత్మ శరీరాలను కూడా దేవునికి సరెండర్ చేసుకున్నప్పుడు ప్రతిదీ కూడా దేవుని వాక్యపు శక్తితో నింపబడి ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందులో నిరీక్షణ కలుగుతుంది, అందులో విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసంలోని విశ్వాసం వస్తుంది, నిరీక్షణలోని నిరీక్షణ వస్తుంది, పరిశుద్ధుల పరిశుద్ధత వస్తుంది, జీవములోని జీవం వస్తుంది, వెలుగులోని వెలుగు వస్తుంది, మంచితనంలో మంచి పుడుతుంది. ఆ రీతిగా సాధించేశాను అనుకున్నా అని కనుక దేవుని సహాయం సమస్తమో నాకు సాధ్యమే అని అనుకున్నప్పుడు ప్రతిదీ కూడా ఎన్ని ఆటంకాలు నీలో ఎదురైనప్పటికీ కూడా అన్నిటినీ అవలీలగా దేవుని శక్తితో జయించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాధించాలి అని అనుకున్నప్పుడు నువ్వు సాధించలేవు. హల్లెలూయా. ఆ టెంప్టేషన్ చాలా కష్టతరమైనది. సాధించేశాము, నా దేవుని సహాయాన్ని బట్టి జయించి ఉన్నాను అని ఎప్పుడైతే నేను బలంగా విశ్వసిస్తావో ఆ కార్యం నెరవేరుతుంది. దేవుని స్తోత్రం. అప్పుడు అపనమ్మకానికి నీదో స్థలం అనేది ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగా మనం అనేది మన జీవితాన్ని మౌల్డ్ చేసుకోవాలి. ప్రతి పనిని చూడండి, కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటామని బయలుదేరి వెళ్తామా, లేకపోతే మధ్యలోనే తేనో అనుకొని బుట్ట పట్టుకొని బయలుదేరి వెళ్తామంటే చూడండి, చిన్న ఫెయిత్ అనే సింపుల్ బిలీఫ్, ఇట్ ఈస్ ఫినిష్డ్ ఆల్రెడీ. అర్థమవుతుందా? దాని చిన్నదాన్ని పెద్దగా ఆలోచించుకుంటూ నువ్వు చేయలేవు. చేశాను అని ముగించుకొని కనుక ప్రారంభించినట్టయితే చూడండి, మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొని వచ్చేటప్పుడు సరుకులు తీసుకొని ఇంటికి చేరుకుంటాము అని మనసులో చేసుకునే బయలుదేరి వెళ్ళిపోయి తీసుకొని వస్తాము. అవును, అదే రీతిగా ఈ పరలోకపు యాత్ర, విశ్వాసపు యాత్ర యొక్క అనేకమైన పరీక్షలు కానీ ఏదైనా కానీ ఆత్మీయ జీవితంలో ఎదురే సమస్యలు కానీ పోరాటాలు అన్నీ కూడా ఎప్పుడో దేవుడు నాకు జయమిచ్చి ఉన్నాడు, నేను ముగించి ఉన్నాను అని స్థిరమైన నిశ్చయతతో కనుక పోరాడినట్లయితే అవలీలగా నీకు జయింపు. దేవుడు అంతటి వాడే చెప్పాడు. ఆయన కూడా అంతే కదా. పుస్తక చెట్టులో ఎప్పుడో వ్రాయబడిన ప్రకారం వచ్చి ఉన్నాను, చేసి ఉన్నాను, ముగించి ఉన్నాను, వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా మన ఎదుట ఉంచబడిన పరుగు పందెము ఆల్రెడీ దేవుడి సహాయంతో ఎప్పుడో ముగించి ఉన్నాము. అది కనుక నువ్వు గుర్తెరిగినట్లయితే అవ్వలేలగా నువ్వు జయించగలుగుతావు. ప్రతి సిచ్యువేషన్ నుంచి కూడా తట్టుకొని నిలబడగలుగుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ పోరాటమో ఏ సమస్య కూడా నేను ఏమీ కూడా నీ గమ్యాన్ని ఆపలేదు, చెరపలేదు, పక్కకి తీసుకొని వెళ్ళలేదు. ఎందుకంటే నీ మనసులో స్థిరమైన నిర్ణయంలో నేను జయించి ఉన్నాను, సాధించి ఉన్నాను అనేది ఫిక్స్ అయిపోయింది.
అది నెరవేరుతూ వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మన దైనందిన జీవిత అలవాట్లు మార్చుకోవాలి. హల్లెలూయా. ఉదయకాల సమయం నుండి సాయంకాలం వరకు దేవునితో ఎంత గడుపుతున్నామో చూసుకున్నట్లయితే మనం ఏమై ఉన్నామో దేవుని కుమారులమై ఉన్నాము. మనం ఎవరికి పుట్టి ఉన్నామో దేవుని వాక్యానికి పుట్టి ఉన్నాము కనుక వాక్యంలో మన అవయవంలో ఎంతంత వాక్యం ఉంటుంది చూడండి. కన్ను ఉంది దేనికి? ఈ కళ్ళు దేవుని చూచుట కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను దేన్ని చూస్తున్నాను? హల్లెలూయా. ఈ చేతులు ఉన్నాయి దేనికి? దేవుని క్రియలు చేయడానికి. హల్లెలూయా. మరి ఈ పనులు ఏమేం చేస్తాయి? ఈ పాదాలు మన ఎందుకు? దేవుని మార్గంలో నడిచి అనేకులను దేవుని మార్గాల్లోకి తీసుకొని రావడానికి. గమనించుకున్నట్టు నీకు అర్థమవుతుంది. ఈ హృదయం ఎందుకు? దేవుని నిత్యము ధ్యానించడానికి. హల్లెలూయా. కానీ ఏం ఆలోచిస్తుంది చూసుకున్నట్టు నీకు అర్థమవుతుంది. ఈ మనసు ఉంది ఎందుకు? క్రీస్తు మనసును కలిగి ఉండాలి. కానీ ఆ ప్లేస్లో ఏది ఉందో కనుక చూసుకున్నట్లేదు. ఎప్పుడు చూడండి, అబ్రాహాము కూడా పగలెప్పుడు కూడా ఏం చేశాడు? అబ్రాహాము దేవుడు వాగ్దానం గుర్తు చేసుకున్నాడు. ఏమని? నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె. ఎప్పుడు? పగలు. రాత్రి వేళ అయితే ఆకాశ నక్షత్రాలు. ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని ఆకాశ నక్షత్రాలు చూసినప్పుడల్లా అదిగో నా సంతానం నాకు ఎంత పుడుతుంది దేవుడు చెప్పి ఉన్నాడు అని మహింపరుస్తూ వచ్చాడు. పగలు నక్షత్రాలు కనపడవు కదా, ఇసుక రేణువులు ఇవన్నీ చూసినప్పుడు ఇదిగో నా సంతానం ఎంతగా అభివృద్ధి చెంది అని తలంచి విశ్వాసంలో నుండి విశ్వాస ఫలాన్ని తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విశ్వాస పోరాటములో అపవాది వేసే బాణ తట్టుకోవాలంటే ఇట్ ఈజ్ ఆల్రెడీ ఫినిష్డ్ అని నువ్వు ఎప్పుడైతే మహింపరుస్తూ ఉంటావో, రోమావాసిన పత్రికలో 4వ అధ్యాయం 16 నుండి 23 వరకు ఎంత అందంగా ఉందంటే ఫెయిత్ ఫార్ములా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత బాగుందంటే చూడండి, ప్రతి ఒక్కరు మన ధ్యానం చేసుకోవాలి. ఇదివరకు ఆల్రెడీ మనం నేర్చుకొని ఉన్న విశ్వాసం అనేది అబ్రహాం విశ్వాసం ఎటువంటిదో, అబ్రహాం విశ్వాసం ద్వారా ఏ రీతిగా అయితే పరిస్థితులు అనుకూలించినప్పటికీ, శరీరం సహకరించినప్పుడు ఏ రీతిగా అయితే ఇస్సాకు వాగ్దాన ఫలం బయటికి వచ్చిందో ఏ రీతిగా పొందుకొని ఉన్నాడు. దాన్ని కనుక మనం శ్రద్ధగా ధ్యానించినట్లయితే మనకు అర్థమవుతుంది. అదే రీతిగా దాన్ని మన విశ్వాస అనుదినము కూడా అవయవాలు ఎలా ఉన్నాయి, మనసు ఎలా ఉంది, చేతులు ఎలా ఉన్నాయి, మన మీద ఎలా ఉంది, మన లోపల ఉండి మనం కనుక చూసినట్లయితే మన అంతరంగం మనకే కనపడిద్ది. కానీ బయటికి తెలియదండి. మనకు తెలియదు. మనం అంటే మనకు తెలియదు. మన లోపల మనం బయటకు వచ్చి మనం చూసినట్లయితే ఈడేముంది, ఏం చేస్తున్నాడు, ఏం చూస్తున్నాడు కానీ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వచ్చి వాక్యము లోపల చూసినట్లయితే కానీ ఇంకోటి చాలా మంచిది ఉందంటే చూడండి, ప్రతిదానికి ఇమేజెస్ ఉంటాయి కానీ శబ్దానికి ఏ ఇమేజ్ ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువుల వారు దేవుని వాక్యమే అన్నారు. వాక్యం అనగా వాక్కు అనగా శబ్దం. దేవుని స్తోత్రం. ఎవ్వరు కూడా నిన్ను పోల్చలేరు, ఇమిటేట్ చేయలేరు. దేవుని స్తోత్రం. కనుక దేవుని శబ్దం విశ్వాసం అనగా నిరీక్షించు వాడి యొక్క నిజస్వరం. లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా చూడగలిగేదే విశ్వాసం. ఈ విశ్వాసంతో దేదైనా కానీ మనం సాధించవచ్చు, పరిపూర్ణతలకు రావచ్చు, బలహీనతను జయించవచ్చు, దేవుని ఎదుట వాగ్దానాన్ని పొందుకోవచ్చు, సమస్తాన్ని కూడా మనం సాధించుకోవచ్చు. కనుక విశ్వాసం అనేది ఎంతో చూడండి మనకి ఉపయోగకరం. ఈ విశ్వాసం నిత్యము అగ్నిలా మండుతూ ధ్యానించుకున్నప్పుడల్లా మనం అలా సాధన చేసుకున్నప్పుడు అంటే ప్రతిదీ అవలేలుగా మనము జయించగలుగుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్న వర్తమానం చిన్నది చూసుకోండి, చిన్నది గమనించండి. గమ్యము లేని మార్గము తెలియని పయనం ఎలాంటిదో, గమ్యం లేని జీవితం ఎలాంటిదో అది కనుక చూసినట్టయితే ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏ దినం ఏం చేస్తున్నావు కానీ ఒక్కసారి ఆలోచించినట్లయితే నీకు అర్థమవుతుంది. మనము యేసు ప్రభు దేవుని యొక్క వాక్యానికి పుట్టిన వాళ్ళం కనుక వాక్యపు లక్షణాలు మనం ఉండే విధంగా చూసుకున్నట్లయితే నీవంటే నీకు అర్థమవుతుంది. అబ్రహాము విశ్వాసం చూసినట్లయితే ఏ రీతిగా పరిపూర్ణతలకు వచ్చేయడం తెలుస్తుంది. అదే రీతిగా మన ఎదుట ఉంచబడిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పోరాటాలు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. అవన్నీ కూడా ఎదురుపెట్టుకొని దేవుడు సహాయం జయించగలను, ఎప్పుడో ముగిచి ఉన్నాడు అని చెప్పి కనుక నువ్వు ప్రారంభించినట్లయితే ప్రతి జీవితంలో నీకు ప్రతి ఒక్క సెకండ్ కూడా నీకు దేవుడు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహిస్తాడు. అనుగ్రహించాడు, ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చి ఉన్నాడు. అది పొందుకోవటమే ఆలస్యం. నువ్వు పొందుకోవాలని ప్రారంభించినట్లయితే పొందుకోలేవు, కానీ ఎప్పుడో పొందుకొని ఉన్నాను అని ప్రారంభించినట్లయితే నిశ్చయముగా నీవు దాన్ని సాధించగలవు. చిన్న ఉపదేశము దేవుడు మన అందరి హృదయ మనోఫలకాల మీద ముద్రింప చేసి
దాన్ని అనుదిన సాధనలోకి తీసుకొని వచ్చి ఆయన పరిపూర్ణతలోకి మార్చబడడానికి ఉపయోగకరంగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును. స్తోత్రం ప్రభా, వందనాలు తండ్రి. మహోన్నతుడు, సర్వశక్తుడు, జీవము గల దేవా, జీవాధిపతి అయిన తండ్రి, కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా. ఈ దినం పునరుద్ధాన దినం మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా. మేము ఏమై ఉన్నామో, ఎవరికి పుట్టి ఉన్నామో, ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో, ఎలా జయించాలో మాకు చెప్పి ఉన్నావు ప్రభా. నీ బిడ్డలమైన మేము ప్రభా నీ సారూప్య లక్షణాలు కలిగి ఉన్న వారమని అది మేము గుర్తెరిటట్టుగా చేసి ఉన్నావు ప్రభా. ఎఫెసీ గ్రంథంలో చెప్పి ఉన్నావు ప్రభా, మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున జ్ఞానము అనే ప్రత్యక్షత మనసు మీకు కలిగి ఉన్నందున నువ్వు మమ్మల్ని పిలిచిన యొక్క పిలుపు యొక్క మహదేశ్వరం ఎట్టితో మీకు గ్రహించగలిగినట్లుగా ప్రభా మనోనేత్రాలు వెలిగించండి నాయన. విశ్వాసములో నుండి విశ్వాసం పుట్టింప చేయండి ప్రభా నాయన. వెలుగులో నుండి వెలుగులకి జన్మనిచ్చినట్లుగా ప్రభా, మంచులో నుండి మంచు పుట్టినట్టుగా ప్రభా ఇది గ్రహించిన మేము ప్రభు నాయన. నీ వెలుగుని కంప్లీట్గా పొందుకోవాలి ప్రభు నా. అనుదినము అనుక్షణము కూడా ప్రభా శిరస్సులో అనువున కనకడం అంతే కూడా ప్రభా నీతో నింపబడాలి ప్రభు నాయన. మా ఎదుట ప్రభ ఉంచబడిన ఈ యొక్క పరుగు పందెములో ప్రభ నిత్యము ప్రభ నీ వాక్యమును ఎదుటే ఉంచుకొని ప్రభు నాయన మాకందరూ నీ వాక్యం వైపే చూస్తూ ప్రభు నాయన నీ పరిపూర్ణతల యొక్క కృప దయచేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరికి శక్తిని అనుగ్రహించండి ప్రభా. ఈ పోరాటంలో అనేకులు జీవిస్తూ ఉండగా ప్రభు వారి గమ్యము లేకపోవడాన్ని బట్టి ప్రభ అనేకులు నాయన ఎటు వెళ్ళాలా తెలియక ప్రభు నాయన తప్పిపోతున్నారు ప్రభా. వారికి మార్గం తెలియలేదు కనుకే ప్రభు నాయన వారు వేరు మార్గాల్లో నాయన వారు ప్రయాణం చేస్తున్నారు ప్రభు నాయన. కానీ నీ వాక్యం సెలవిస్తుంది. నీ వాక్యము నీ ఎదుట ఇదిగో జీవమును, నీ ఎదుట మరణమును పెట్టి ఆశీర్వాదమును శాపమును పెట్టి అని చెప్తాం. మీ జీవాన్ని కోరుకుంటున్నాం, ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాం ప్రభా. నీ వాక్య ప్రకారం గైకొని ప్రభు నీ వాక్యమును మా హృదయ మనో ఫలకాల మీద ముద్రింప చేయండి ప్రభు నాయన తండ్రి. నీ రూపంలోకి మార్చబోనట్టుగా పరిశుద్ధాత్మ మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకున్నాం. ప్రతి దినము ఉదయ ప్రారంభ సమయమున ప్రతి బిడ్డ కూడా ప్రభా వారి యొక్క సమస్త శరీరాన్ని శిరస్సులో పాదం వరకు అనువనువ కడకడమంతటి కందులను, హృదయాలను, మనస్సులను, పెదవులను, నాలుకలను, చేతులను, పాదములను ప్రభుదాన హృదయ అంతరంగాన అన్నిటినీ కూడా ప్రభుదాన మీకు అప్పచెప్పుకుంటున్నాం. మీ సర్వాధికారానికి మేము అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మా తండ్రివి, ప్రభుడవు, సహాయకుడవు, రాజువు నీవు కనుక ప్రభా నీవే మమ్మల్ని ఏలమని మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. ఇదిగో ఆశతో నీవే చూస్తున్నప్పుడు నాయన సిగ్గుపరచని దేవుడు ప్రభా, విశ్వాసాన్ని గణపరిచే దేవుడు ప్రభా. నీకులో పుట్టిన మమ్మలను ప్రభు నాయన నీలాగా మార్చమని ప్రభు నాయన మహిమ ఘనత ప్రభావం అంతటినీ మీకే ఆరోపించుకుంటూ అనుదిన సాధనలో ప్రభా చిన్నపిల్లవారు ఏది కాదు పుట్టినప్పుడు పుట్టిన వాళ్ళే ఉండడం ప్రభా క్రమక్రమేణా రోజు రోజు ఎదుగుతూ ఉంటాడు ప్రభా. నీ వాక్యములో పుట్టిన మేము, నీ వెలుగులో పుట్టిన మేము, నీ జీవంలో పుట్టిన మేము, నీ ఆత్మలో పుట్టిన మేము ప్రభు నాయన అనుదినమైన క్షణము ఎదుగునట్లుగా ప్రభు నాయన మా అవయవాలను ఆయన స్ట్రెచ్ చేయండి ప్రభా. అటువంటి నిరీక్షణతోటి నింపండి ప్రభు నాయన. నీ సారూప్యతలకు మార్చమని మహిమా ఘనత ప్రభావం అంతటిని మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ అడుగు వేడుకొని పొందుకొని నాము పరమ తండ్రి. ఇటువంటివి క్రియ ప్రభు నాయన పరిశుద్ధాత్మ దేవుడా మా సంఘములోను మా యొక్క బిడ్డలందరిలోనూ ప్రభా క్రియ జరిగించి మాలో మమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ మాలో నిర్మల కృప దాయిచ్చేయమని మహిమా ఘనత ప్రభావం అంతటిని మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాడికి పెట్టుకొని పొందుకొని నామ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.